హాయ్ అండి. ఈరోజైతే మనం క్యారెట్ 3 రెసిపీ అయితే నేను చేయబోతున్నాను. ముందుగా అయితే దోశ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా దోశ పైన ఇలా ఎర్రకారం వేసేసి ఇప్పుడు నేను కొంచెం బటర్ కూడా ఆ దోశ పైన యాడ్ అయితే చేస్తున్నాను. ఇదంతా ఒకసారి అంతా దోశకంతా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే నేను క్యారెట్ తురుము దోశపై యాడ్ అయితే చేస్తున్నాను. ఈ క్యారెట్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్దీ కదండి. అందుకని మా పిల్లలైతే పచ్చి క్యారెట్ తినరు కాబట్టి ఇలా నేనైతే రెసిపీస్ చేసి పిల్లలకైతే పెడుతూ ఉంటాను. అలాగే పైన ఇప్పుడు కొంచెం ఆనియన్ అయితే వేసాను. ఇప్పుడు కొంచెం బటర్ కూడా అయితే యాడ్ చేశానండి. చూసారా, మన వేడిగా బ్రేక్ఫాస్ట్ దోశ అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చి గుంత పొంగనాలు. ఇప్పుడు దోశ పిండిలో నేనైతే కొంచెం ఆనియన్స్, కొంచెం చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్టు, అందులో నేను క్యారెట్ తురుము, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం వంట సోడా కూడా నేనైతే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్ అయిన మిశ్రమాన్ని అయితే పొంగనాల పెనం అయితే పొయ్యి మీద అయితే పెట్టాను. దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గుంతల పెనం మీద కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిట్లో మనమైతే ఈ మిశ్రమాన్ని వేసేయాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అయితే మనమైతే వేయాలండి. ఇప్పుడు మనకైతే ఇది టర్న్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే రెండు వైపులా కలవాలి కాబట్టి నేనైతే ఇప్పుడు టర్న్ చేస్తున్నాను. చూసారు కదా, అన్ని విధంగా అయితే మనమైతే తిప్పుకోవాలండి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే కూడా వేసాను నేను. మన పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, పొంగనాలు అయితే రెడీ అయిపోయి ఇదైతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ కూడా మనకైతే మన పిల్లలకైతే మనం చేసి పెట్టచ్చు. సెకండ్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ముందుగా కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో నేను తిరువాత గింజలు యాడ్ చేశాను. అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కాస్త వేగనివ్వాలండి. ఇప్పుడైతే క్యారెట్ తురుము అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఎంచితే సరిపోతుందండి. ఇప్పుడు నేను ముందుగానే ఉడకబెట్టిన రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను అండి. ఇదైతే మనకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్కి అయితే మనం పెట్టి పంపించేయచ్చు. ఎందుకంటే మార్నింగ్ మనకు హడావిడి లేకుండా ఇలా చేసి పెట్టి పంపించామంటే మనకు కూడా టైం సరిపోతుంది. అలాగే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ 3 కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.